యాక్సెప్ట్ చేయడం అనేది మొదలు పెట్టిన తర్వాత బీజేపీలో మీరు సాధించినటువంటి విజయాలు అంటే మీరు పార్టీలోకి రాకముందు 2005లో ఒక వైబ్రేషన్ తీసుకొచ్చారు అక్కడ బ్రిడ్జి అనేది నిర్మాణం చేసి. మరి వచ్చి ఈ బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ విధమైన సక్సెస్ ని అలాగే ఇబ్బందులు కూడా చూసుంటారు కదా, అవి ఏమైనా చెప్పగలరా? చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం రాజకీయ రంగంలో ఉన్నప్పుడు అన్ని వేరే రంగానికి రాజకీయ రంగానికి చాలా తేడా. ఎందుకంటే దీనికి టైమింగ్స్ ఉండవు, ఇష్యూ బేస్డ్ ఉంటాయి. ఎట్లా అంటే అట్లా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, రాత్రి బౌళ్ళు తేడా ఉండదు. కొన్నిసార్లు అర్ధరాత్రిలో హాస్పిటల్లో కూడా బైఠాయించిన సందర్భాలు ఉంటాయి. పేషెంట్ మాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగినా, ఈవెన్ కోవిడ్ టైంలో లోపల నుంచి రోజుకు ₹1,00,000 బిల్లు వేస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుందని దానికోసం అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రగతి భవన్ ముట్టించిన సందర్భాలు ఉన్నాయి, అసెంబ్లీని ముట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే చాలాసార్లు దెబ్బలు తగలడము, లాఠీ చార్జ్. నాకు ఒకసారి తగిలిన దెబ్బలకి ఈ శరీరం ఈ రైట్ సైడ్ మొత్తం పనిచేయదు నాకు ఇప్పటికి కూడా. ఈ రోజుకి ఇంకా చేయలేపలేను నేను. ఇలా అవును, లాఠీ దెబ్బలకు కాదు, నేను పడిపోయాను ఒక సందర్భంలో. పడిపోయిన సందర్భంలో నాకు ఈ రైట్ పార్ట్ అంతా కూడా పనిచేయదు, నేను చేయలేపలేను. ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. నడిచినా కూడా అవన్నీ సరే ఓర్చుకోవాలన్నట్టు ఒక ఉద్యమంలో పనిచేసిన బెల్ట్ షాప్ల పైన కూడా ఉద్యమాలు చేసినాం లోక్ సత్తాలో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేని సందర్భంలో కూడా చాలా విషయాల్లో పనిచేయాల్సి వచ్చింది. చాలా